త్వరలో హైదరాబాద్లో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పిఓడబ్ల్యూ నేషనల్ కన్వీనర్ సంధ్య గారు ఉన్నారు. మేడం, ఏంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? మేము ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీలని జరుగుతున్న పోటీలని వ్యతిరేకిస్తూనే గత కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం. మేమే కాదు, 1951లో మోర్లీ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన మిస్ వరల్డ్ని కూడా అక్కడ మహిళా సంఘాలు వ్యతిరేకించినాయి. 51లో ఇంగ్లాండ్లో ప్రారంభించినటువంటి యూరిక్ మోర్లీ సంస్థ, మిస్ వరల్డ్ సంస్థ తర్వాత వాళ్ళు ఫస్ట్ బికినీ కాంటెస్ట్గా పెట్టారు, తర్వాత వాటిని మిస్ వరల్డ్ పోటీలుగా మార్చారు. అట్లా అనేక దేశాల్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలని, మిస్ యూనివర్స్ పోటీలని వ్యతిరేకించిన చరిత్ర ఉంది. ఆయా సందర్భాల్లో మేము భారతదేశంలో ఆ పోటీలను వ్యతిరేకిస్తూ మాట్లాడాం. మొదటిసారి 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ పోటీలను కూడా మేము వ్యతిరేకిస్తూ వెళ్ళి ప్రొటెస్టులు చేసాం, అరెస్టులు అయ్యాం, అక్కడ జైళ్ళల్లో కూడా ఉన్నాం. మేము 150 మంది అప్పుడు అరెస్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి చైతన్య మహిళా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘంగా, ప్రగతిశీల యువజన సంఘంగా. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈ అందాల పోటీల వెనుక బహుళజాతి కంపెనీలు, ముఖ్యంగా కాస్మెటిక్స్ ఉత్పత్తుల కంపెనీలే ప్రధానం. ఆ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ఆయా దేశ ప్రజలకు అమ్మడానికి, వాటిని రుద్దడానికి, వాటిని అలవాటు చేసుకుని తద్వారా $1 మిలియన్ సంపాదించుకోవడానికి పెట్టినవే ఈ అందాల పోటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెట్టుబడిదారులకి మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమైందో అక్కడ కిరీటాలు పెట్టారు, అందాన్ని గుర్తించారు. దానికి ఉదాహరణ వల్ల ప్రపంచంలోనే ఫ్యాషన్ రాజధాని ప్యారిస్. ప్రపంచంలో ప్యారిస్లో లేని అందగత్తెలు, ప్యారిస్లో పెట్టని కిరీటాలు దక్షిణాఫ్రికాలో, సౌత్ అమెరికాలో, లాటిన్ అమెరికాలో, భారతదేశంలో ఎందుకు పెడుతున్నారు? దక్షిణాఫ్రికాలో అంటే అందానికి ప్రతీకలుగా తెల్లగా అవ్వడానికి ఉత్పత్తులు అమ్ముకుని మీరు నల్లజాతి స్త్రీలకు కూడా ఇచ్చారు కిరీటాలు, వరుసగా పెట్టారు. ఇథియోపియాతో సహా ఎవరిని వదిలిపెట్టకుండా నల్లజాతి స్త్రీలని మొత్తం దక్షిణాఫ్రికాలో చాలా దేశాల్లో పెట్టారు. అట్లాగే వెనిజులా వరుసగా అందాల రాణులను ఉత్పత్తి చేసి దేశంగా మార్చిపడేశారు, నాశనం చేసేసారు. అట్లాగే లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా, మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక దేశాలు. అంటే మార్కెట్లో విస్తరణ ఎక్కడ అవసరమైందో అక్కడే అందాన్ని గుర్తిస్తారు, కిరీటాలు పెడతారు అనడానికి ఇవే ఉదాహరణలు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కదా, ఎందుకు దీన్ని పర్టికులర్గా సంబంధించి దీన్ని మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మహిళలు అన్ని రంగాల్లో రావాలని మీరే అంటారు, ఇంటి నుంచి బయటికి రావాలని మీరే అంటారు. మిస్ వరల్డ్ సంబంధించి ఆ మహిళలు మరి ఎందుకు మీరు వ్యతిరేకించడం? అంటే మిస్ వరల్డ్ని అంగీకరించడం అంటే స్త్రీ ఇంటి నుండి బయటకి రావడంగా మేము భావించట్లా. మా స్త్రీలు ఇంటికి రావాలి అంటే వాళ్ళు అందాల రాణులుగా వెలుగొందడం కోసం రావాలని మేము ఎప్పుడూ చెప్పాలి. ఆ కాన్సెప్ట్ మాకు లేదు. అందం అనేది మానసికమైనది. మేము సౌందర్యాన్ని ఎప్పుడూ కూడా ఈ అందాల పోటీల కొలమానాల్లో, కొలతల్లో బిగించి చూడలేదు. అందము అనేదాన్ని, అది అందం ప్రకృతిలో ఉంటుంది, మనిషిలో ఉంటుంది. ఆ అందానికి నలుపు తెలుపులు ఉండవు, అందానికి కాస్మెటిక్స్ హంగులు ఆర్భాటాలు ఉండవు. కాబట్టి ఈ అందం అనే కాన్సెప్ట్లోకి స్త్రీలను తీసుకెళ్లడమే పెద్ద మోసం. మరో పక్క కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నారని చెప్తున్నారు. మరో ఎలక్షన్ల హామీకి సంబంధించి 2008 ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు పెట్టడానికి ఎట్లా వస్తున్నారు? వాళ్ళు మిస్ వరల్డ్కి 27 కోట్లు అంటారు, 100 కోట్లు అంటారు, 200 కోట్లు అంటారు, 270 కోట్లు, రకరకాల ఫిగర్ వస్తుంది. ఎన్ని కోట్లు, 1 కోటి ఇచ్చిన దండగా. ఎందుకంటే నీకు ఉద్యోగులకి ఇవాళ గ్రామ సేవకులకి జీతాలు లేవు, 4 నెలల నుంచి లేవు. మొన్న పోరాడంగా 2 నెలలు వేశారు. ఇవాళ మినిస్టర్ సీతక్కను కలవడానికి మేము చాలా ప్రయత్నం వారం నుంచి చేస్తున్నాం. ఏది గ్రామ సేవకులు, మున్సిపల్ కార్మికులకి జీతాలు లేవు. అట్లాగే చిన్న ఉద్యోగులు, కేజీబీవీ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ని పట్టించుకోవట్లేదు. అసలు జీతాలు లేవు. ముందు కొత్త డిమాండ్స్ పక్కన ఉంచండి. పెన్షనర్లకు జీతాలు లేవు, వృద్ధాప్య పింఛన్లకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. పెన్షనర్లకి వాళ్ళ పెన్షన్ రావట్లేదు. ఇంతమందికి ఇవ్వడానికి లేని డబ్బులు అందాల పోటీలకు కేటాయించడానికి డబ్బులు ఉన్నాయి. నీ 6 గ్యారెంటీలు అమలు 6 గ్యారెంటీల మీదే కదా వచ్చారు అధికారంలోకి. మీరిచ్చిన 6 గ్యారెంటీలు, మీరిచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు, 7వ హామీ ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామిక పాలనని నమ్మి మీకు అధికారం ఇచ్చారు. మీరు 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నాం, మమ్మల్ని ప్రశ్నించండి అంటున్నారు కదా, మేము ప్రశ్నిస్తున్నాం. ఈ అందాల పోటీల వలన తెలంగాణ ప్రజలకి ఒరిగేది లేదు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ఒరిగేది కూడా ఏమీ లేదు.
ఎందుకంటే తెలంగాణ మహిళల పోరాటం లేకుండా ఈ రాష్ట్ర సాధన జరగలేదు. సగభాగమైన తెలంగాణ మహిళలకి పోరాట వారసత్వం ఉంది, పోరాట చరిత్ర ఉంది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి బందూకులు పట్టుకుని పోరాడిన మహిళలు ఈ తెలంగాణలో భూములు పంపిణీలో మహిళల పాత్ర ఉంది. ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, చాలా ఇంటర్నేషనల్ ఈవెంట్ చాలా సక్సెస్ చేయాలని చెప్పేసి పక్కన ఏర్పాట్లు కూడా చాలా భారీగా జరుగుతున్నాయి. ఏం చెప్పబోతున్నారు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? మీ కార్యాచరణకు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇప్పటిదాకా నేను చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసమే. అంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమేమో మీనాక్షి నటరాజన్ అని చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా, ఇవాళ ప్రియాంక గాంధీ చెప్పాలా. ఈ మిస్ వరల్డ్ పోటీలు మీకు ప్రతిష్టాత్మకమైనవా, లేకపోతే రేవంత్ రెడ్డికి స్మితా సబర్వాల్కి ప్రతిష్టాత్మకం అయితే మీకు కూడా ప్రతిష్టాత్మకమా? సీతక్కని అడుగుతున్నాం, కింది నుండి పోరాటాల బిడ్డగా వచ్చి ఈ ఈ ఈ మిస్ వరల్డ్ పోటీలతోటే మహిళలకి గౌరవం మీరు భావిస్తున్నారని మేము సీతక్కని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఇది ఎవరికి ప్రతిష్టాత్మకం అంటే బహుళజాతి కంపెనీలకు ప్రతిష్టాత్మకం, కానీ అది తెలంగాణ మహిళలకు కానీ, తెలంగాణ సంస్కృతికి కానీ, తెలంగాణ చేనేతకు కానీ అది ప్రతిష్టాత్మకత కాదు. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఎన్నో జరుగుతున్నాయి మన హైదరాబాద్లో. చాలా మీరు నోవాటెల్లో, హైటెక్స్లో జరిగేవన్నీ కూడా ఇంటర్నేషనల్ సమ్మిట్సే. ఆ ఇంటర్నేషనల్ ఎన్నో సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చే గుర్తింపు, అప్పుడు వచ్చే రెవెన్యూ, అప్పుడు వచ్చే ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో దానికి భిన్నంగా మిస్ వరల్డ్ వల్ల పెద్దగా జరగవు. దానికి మీరు ఇంకా డబ్బులు కూడా వదిలించుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించినప్పుడు ఏ నిరసనలు వ్యక్తం చేసామో అదే నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ కూడా. వాటిని మేము వీలైనంత మా శక్తి మేరకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మేము ఇక్కడ ఈ దేశంలో సంస్కృతి పరిరక్షకులు ఉన్నారు కదా, భారతీయ సంస్కృతి, భారతీయ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, మన మతం, మన దేశం, మన సంస్కృతి అని మాట్లాడుతున్నారు కదా. ఇది హిందూ ధర్మమా? ఇది భారతీయ సంస్కృత? ఈ మిస్ వరల్డ్ అనేది అమెరికా లేదా ఇంగ్లాండ్లో పుట్టినటువంటి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పోటీలు, ఆ బికినీ కంటెస్ట్లు, ఆ రకమైనవి ఇక్కడ నిర్వహించడం ద్వారా ఏ సంస్కృతిని మీరు బతికిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. వాలంటైన్స్ డే ఉరుకులాడేటువంటి బజరంగ్ దళ్ ఈ పోటీలను ఎట్లా అంగీకరిస్తుంది? ఈ దేశంలో బీజేపీ ఈ దేశం మతం గురించో, ఈ దేశం సంస్కృతి గురించో మాట్లాడే అర్హత రావాలంటే మిస్ వరల్డ్ పోటీలను వ్యతిరేకించాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన మొన్న పోయిన సంవత్సరం ముంబైలో జరిగినాయి, ఒక్కడు మాట్లాడలేదు. సరే, ముంబైలో మేము బలంగా లేకపోవచ్చు, మేము మాట్లాడిపోవచ్చు, కానీ ముంబైలో ఉన్న శివసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన పార్టీలు మాట్లాడలేదు. అది నిరాటంకంగా జరిపించినాయి. అంటే మీరు సామ్రాజ్యవాదులతో చేతులు కలుపుతారు. ఎప్పుడు 1925లో జీ హుజూర్ జో హుకుం అన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాలసుల కాళ్ళు నాకారు, కాళ్ళు మొక్కారు. వలస పాలకులకి బానిసల్లాగా జీ హుజూర్ జో హుకుం అని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేశారు. ఇవాళ కూడా అదే చేస్తున్నారు. మీరు చేస్తుంది ఇవాళ కూడా. అక్కడ వాళ్ళు సంకెళ్ళేసి ఈ దేశాన్ని పంపిస్తుంటే మాట్లాడే దమ్ము లేని వాళ్ళు ఈ దేశ పాలకులు. వాళ్ళు మతం గురించి మాట్లాడతారు, వాళ్ళు సంస్కృతి గురించి మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, ఈ అందాల పోటీలు భారతీయ సంస్కృతి కాదు. వీటిని మీరు ప్రశ్నించండి, వ్యతిరేకించండి. బీజేపీ పార్టీ తలుచుకుంటే ఒక్క కలం పోటుతో, ఒక్క ఆర్డర్తో మిస్ వరల్డ్ ఆగిపోతుంది. ఆపండి. అప్పుడు మీకు సంస్కృతి మీద, హిందూ ధర్మం మీద, హిందూ సంస్కృతి మీద, భారతీయ సంస్కృతి మీద గౌరవం ఉందని మేము నమ్ముతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా 6 గ్యారెంటీలు ఏదైతే హామీ ఇచ్చాడో దాని మీద దృష్టి పెట్టాలి. కానీ మిస్ వరల్డ్తో తెలంగాణ కొరిగేది ఏం లేదు. మిస్ వరల్డ్ పోటీలు పెట్టి ఎవరిని ఉద్ధరించడానికి, తెలంగాణ మహిళలను ఉద్ధరించడానికి పెడుతున్నారో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరోపక్కన హిందుత్వం, హిందూ సంఘాలుగా చెప్పుకునే సంఘాలు ఏ ఒక్కటి కూడా మిస్ వరల్డ్కి సంబంధించి ఇప్పటి వరకు స్పందించలేదు. మీకు నైతికత ఉంటే ఖచ్చితంగా ఈ మిస్ వరల్డ్ పోటీల్ని భవిష్యత్తులో జరగకుండా ఇక్కడ ఇప్పటి నుంచే ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి POW నాయకురాలు సందేహ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.